ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల. గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఇద్దరి కంటే తక్కువ పిల్లలున్న అప్రెంటిసెస్ సహా శ్రీ ప్రభుత్వ ఉద్యోగి 180 రోజుల పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తారు. గర్భ విచితి విషయమైనటువంటి జీవించి ఉన్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా శ్రీ ప్రభుత్వ ఉద్యోగులకు 45 రోజులు మించని ప్రసూతి సెలవులను మంజూరు చేస్తారు. ఇక ప్రసూతి సెలవులను ఏదైనా ఇతర రకాల సెలవులతో కలపవచ్చు. సరోగసి విషయంలో సరోగేట్ ఇద్దరు కంటే తక్కువ పిల్లలు ఉన్నటువంటి కమిషన్ తల్లికి 180 రోజులతో పాటు ప్రసూతి సెలవులు మంజూరైతే చేస్తారన్నమాట. పితృత్వ సెలవులు అంటే ఇద్దరు కంటే తక్కువ పిల్లలు ఉన్నటువంటి అప్రెంటిస్షిప్ సహా పురుష ప్రభుత్వ ఉద్యోగికి తన భార్య ప్రసవ సమయంలో 15 రోజుల పాటు పితృత్వ ఏదైతే సెలవు మంజూరు చేస్తారో, అంటే పిల్లల ప్రసవ తేదీకి 15 రోజుల ముందు 6 నెలల వరకు పితృత్వ సెలవులు ఏదైనా ఇతర రకాల సెలవులు కలిపి వాడుకోవచ్చు. సరోగసి కేసులో కూడా పురుష ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులకు అర్హులు. 43A పిల్లల దత్తత విషయంలో కూడా పితృత్వ సెలవులు అయితే 43A అనగా బాల దత్తత సెలవులు. ఈ ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న శ్రీ ప్రభుత్వ ఉద్యోగి దత్తత తీసుకోవడానికి ఒక బిడ్డను అంగీకరించినప్పుడు 180 రోజులు సెలవులు మంజూరు చేస్తారు. ఇక ఇట్టి సెలవులు ఏదైనా ఇతర రకాల సెలవులతో కలిపి వినియోగించుకోవచ్చు అన్నమాట. చైల్డ్ కేర్ లీవ్ సంబంధించి శ్రీ ప్రభుత్వ ఉద్యోగి సింగిల్ ప్రభుత్వ ఉద్యోగుల పెంపకం లేదా విద్యా అనారోగ్యం వంటి వారి అవసరాలు చూసుకోవడానికి, ఇద్దరు జీవించి ఉన్న పిల్లలను చూసుకోవడానికి మొత్తం సర్వీస్లో 730 రోజులు మంజూరు చేస్తారు. ఇది ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 విడతల మించి మంజూరు చేయబడదు. కానీ సింగిల్ శ్రీ ప్రభుత్వ ఉద్యోగి విషయంలో ఇది క్యాలెండర్ సంవత్సరంలో 6